లోకంలో మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను గమనించినప్పుడు ఇలాంటి వ్యవస్థ గురించే కదా దేవుడు బైబిల్లో రాయించాడు అనే విషయం అర్థమైంది. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్న వస్తువుల మీద అధికారికంగా విధిస్తున్న పన్నులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదిపేసింది. స్టాక్ మార్కెట్ పడిపోయేసరికి ప్రజలు భయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ 90 రోజులు టారిఫ్లు ఆపడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇతర దేశాలతో వాణిజ్య చర్చలు జరపడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఉండటం కోసం ప్రతి దేశం మీద 10% పన్ను తగ్గించాడు. కానీ చైనా మీద కనికరం లేదు. 125% పన్నునే ఉంచుతా అంటున్నాడు. ఈ విషయాలన్నీ గ్రహించాక చాలా షాక్ అయ్యాను. ఇదే కదా బైబిల్ చెప్పిన సమయం అని అర్థమైంది. బైబిల్ చెప్పిన ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ రాక కోసం అడుగులు పడబోతున్నాయి. ఈ అడుగులు ఎక్కడికి తీసుకువెళ్తున్నాయో మీరే చూడండి. స్టాక్ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడానికి ప్రధాన కారణం ఏప్రిల్ 2, 2025 లిబరేషన్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు అనగా పన్నులు. అమెరికా పెంచిన ఈ పన్నుల ప్రభావం గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ పై పడింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో తీవ్రమైన పతనం కనిపించింది. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల షేర్లు కొనడానికి అమ్మడానికి ఉన్న మార్కెట్. కంపెనీలు డబ్బు సేకరిస్తాయి, పెట్టుబడిదారులు లాభం పొందుతారు, ధరలు డిమాండ్ సప్లైతో మారుతాయి. మీకు అర్థం అవ్వాలి అంటే 100 రూపాయలకి ఒక కంపెనీలో షేర్ కొన్నా, ఒక నెల తర్వాత షేర్ ధర 120 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఆ షేర్ అమ్మితే నీకు 20 రూపాయల లాభం. కానీ కంపెనీ నష్టంలో ఉంటే ధర 80 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు 20 రూపాయల నష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఇలానే స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. షేర్ కొనడం అంటే డబ్బు ఇచ్చి కంపెనీలో భాగం తీసుకోవటం, దాన్ని తర్వాత అమ్మి లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ పన్నులు ఎందుకో గత వీడియోలో చెప్పాను. అమెరికాకు ఆర్థిక సంపద పెంచడం కోసం, అమెరికన్ ఎంప్లాయీస్ భవిష్యత్తు కోసం, ఇతర దేశ వస్తువుల మీద ప్రజలకు మక్కువ తగ్గి అమెరికాలో తక్కువ ధరకు వస్తువులు తయారయ్యి అమ్ముడుపోవడం కోసం. ఇలా కొన్ని లాభాలున్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. అమెరికా ఇలా టారిఫ్స్ ను విధించిన తర్వాత అమెరికా మార్కెట్ ఘోరంగా పడిపోయింది. 2020 తర్వాత వారి స్టాక్ మార్కెట్ దెబ్బతినడం ఇప్పుడే చూస్తున్నాం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన అమెరికా, చైనా, యూరోప్ లాంటి మార్కెట్లు కూడా పడిపోయాయి. ఈ టారిఫ్ ప్రభావం భారతదేశంపై కూడా పడింది. ఈ పతనం వల్ల భారత్ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిగా ఉన్న సంపదల్లో 14 లక్షల కోట్ల నుండి 19 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయాయి. షేర్ల ధరలు పడిపోవడంతో పెట్టుబడిదారుల డబ్బు విలువ భారీగా తగ్గింది. ట్రంప్ టారిఫ్ల వల్ల ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం వస్తాయేమోనని భయాలు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు షేర్లను వేగంగా అమ్మేశారు. అందువల్ల భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఒకవేళ నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఒకే రోజులో అది 96,000కు పడిపోయి ఉండొచ్చు. అలా మొత్తం మార్కెట్లో లక్షల కోట్ల నష్టం వచ్చింది. అయితే ఇప్పుడు దీనికి బైబిల్కి అసలు సంబంధం ఏంటి? ఈ విషయం క్రైస్తవులకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? పూర్తి విషయం తెలిసాక వీడియో మొత్తం చూడడం మంచిదైంది అని మీకే అనిపిస్తుంది.